ఉజ్జయిని బోనాలు మనం ఏటా పెద్ద ఉత్సవంగా చేస్తాం కదా, కానీ దీని వెనుక అసలు ఏం జరిగిందో మీకు తెలుసా? ఇదంతా ఎప్పుడో 1813లో జరిగింది. అప్పట్లో హైదరాబాద్ లో ఓ భయంకరమైన ప్లేగ్ వచ్చింది. ఊరంతా భయంతో వణికిపోయింది. ఎక్కడ చూసినా చావులే. ప్రజలంతా నిస్సహాయంగా బతుకుతున్న టైం. ఆ టైంలో మన హైదరాబాద్ సైనికులు ఓ మిలిటరీ పని మీద ఉజ్జయిని అనే ఊరికి వెళ్లారు. అక్కడ వాళ్ళు మహంకాళి అమ్మవారి ఆలయం చూశారు. ఆ సైనికులు అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కున్నారు. అమ్మ, మా ఊర్లో పాడు వ్యాధి పట్టుకుంది. నువ్వు ఈ జబ్బుని పోగొడితే నీకు మా ఊర్లో ఓ పెద్ద గుడి కడతాం, బోనాలు పెట్టి ప్రతి ఏడు మీకే సమర్పిస్తామని గట్టిగా మొక్కారు. అమ్మవారి దయతో కొద్ది రోజుల్లో ప్లేగ్ తగ్గిపోయింది. ఊర్లో మళ్ళీ జీవం వచ్చేసింది. ప్రజల ముఖాల్లో మళ్ళీ ఆశ కనిపించింది. ఆ విషయం తెలిసి సైనికులు ఆశ్చర్యపోయారు. సైనికులు వచ్చి మాట నిలబెట్టుకున్నారు. సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి గుడి కట్టించారు. అప్పటి నుంచి మన తెలంగాణ అంతా ఆషాఢ మాసం వచ్చిందంటే తలపై బోనాలు, మేళతాళాలు, పోతురాజు డాన్స్, ఊరంతా సందడిగా మారిపోతుంది. ఇది పండుగ కాదు, మన తెలంగాణ భక్తి, అమ్మవారి మీద ఉన్న నమ్మకం. జై ఉజ్జయిని మహంకాళి తల్లి.